700 కోట్ల రూపాయలు మనం చేస్తూ ఉన్నాం. చాలా చాలా సంతోషం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని పొట్టేపాలెం కలుజు దగ్గర నుంచి, మునుగుడి కలుజు దగ్గర నుంచి, బారాసాయి దర్గా నుంచి, పొదలకూరు రోడ్డు దగ్గర నుంచి, సెంట్రల్ లైటింగ్ దగ్గర నుంచి, గాంధీనగర్ రోడ్డు దగ్గర నుంచి, సెంట్రల్ లైటింగ్ దగ్గర నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు ప్రతిదీ కూడా పూర్తి చేసి చూపించాం. మరి ఈనాడు ప్రస్తుతానికి నా మాటలు ముగించే ముందు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుతానికి చిట్ట చివరి కోరిక వేదిక మీద ఉండే పెద్దలు ఆనవ రామనారాయణ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా అడుగునా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే, ఇన్ని పనులు జరిగాయంటే అధికారుల సహకారం ఎంతో అవసరం. ఆ యొక్క అధికారులు కలెక్టర్ హిమాంశు శుక్లా కానీ, జేసీ గారు వెంకటేశ్వర కానీ, అదేవిధంగా మా నగర కమిషనర్ నందన్ ఓపరేష్ గారు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. వారందరికీ వేదిక మీద నుంచి చిన్న విన్నపం. నెల్లూరు జిల్లాలో అత్యంత పేద సామాన్య మధ్యతరగతి కుటుంబం నియోజకవర్గం నెల్లూరు రూరల్. పేరుకి సగం నెల్లూరు నగరం నెల్లూరు రూరల్లో ఉంది, కానీ నెల్లూరు రూరల్లో ఉండేంతా కూడా వాళ్లే రైతులు, వాళ్లే కూలీలు, వాళ్లే సొంతంగా పనులు చేసుకునే వాళ్ళు. నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసమో చిన్న చిన్న వ్యాపారాల కోసమో ఈ నెల్లూరుకు వచ్చేవాళ్ళంతా కూడా రూరల్ నియోజకవర్గంలో స్థిర నివాసం, కాస్త తక్కువ ధరకి ఇళ్ళు బాడుకు దొరుకుతాయి కాబట్టి, ఇళ్ళు కట్టుకోవాలన్నా కాస్త తక్కువ ధరకి స్థలాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అయితే రూరల్ నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా లేదు, ఒక్కటంటే ఒక పరిశ్రమ కూడా లేదు. దయచేసి వేదిక మీద ఉండే వారందరినీ కూడా 2 చేతులు జోడించి సవినయంగా అర్థిస్తూ ఉన్నా. మా కలెక్టర్ గారు ఎకరాలు, అక్షర 500 ఎకరాలు భూమి ఉంది. నగరానికి అంత దగ్గరగా 500 ఎకరాలు ఎక్కడా కూడా లేదు. దయచేసి దాన్ని ఒక మంచి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి ఒక మంచి భారీ పరిశ్రమ తెచ్చినట్లయితే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, మరో కొన్ని వేల మందికి పరోక్షంగా, ఒక్క నెల్లూరు రూరల్ కాకుండా నెల్లూరు రూరల్, సర్వేపల్లి, నెల్లూరు నగరం, కోవూరు, ఒక రకంగా చెప్పాలంటే జిల్లా అంతని కూడా ఉద్యోగాలు ఇచ్చే, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక సజ్ అక్కడ ఏర్పాటు చేసి జరుగుతుంది. కలెక్టర్ గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఆ అడుగుల్ని ఇంకొంచెం వేగవంతం చేయాలని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని వీలైనంత త్వరలో వారానికి ఇస్తే సంతోషం, 15 రోజులకు ఇచ్చినా సరే ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసి అక్కడ పారిశ్రామిక కూడా ఏర్పాటు చేసి, దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో మనం అనుకున్నటువంటి గ్లాస్ ఇండస్ట్రీ అక్కడ రాగలిగితే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర కోసం ఖచ్చితంగా మీ అందరూ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు గారి ప్రభుత్వ విధానాల్ని నిరంతరం ప్రజల్లో తీసుకెళ్తానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.